శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతుంది? జాతకం పరిశీలించినప్పుడు సహజంగా గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహ ప్రభావాలు ఏ విధంగా మన మీద చూపిస్తాయనే చూడాలన్నమాట. వృశ్చిక రాశి వారికి వృశ్చికం, ధనస్సు, మకరంలో బుధుడు ఉండటం వల్ల తృతీయ స్థానంలో బుధుడు ఉన్నాడు కాబట్టి వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా అన్నిట్లో కూడా అనుకూలత సూచిస్తుందన్నమాట. ఏదైతే మానసికంగా గాని ఏ విధంగా అయినా సరే ప్రయత్నం చేస్తే విఫలీకృతం కాకుండా ఫలిస్తుంది. అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు. ధనపరంగా కూడా సమృద్ధిగా సంపాదన పెరుగుతుంది. అన్నదమ్ముల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. ప్రేమ, ఆప్యాయత అనేది కనపడుతూ ఉందన్నమాట బుధుడు ఉండటం వల్ల. అదేవిధంగా చతుర్థంలో చూసుకుంటే శని, శుక్ర కలయికతో ఉండటం జరుగుతుంది. శని ప్రభావం చేత అనేక రకముల సమస్యలు ఎదురయ్యాయి. ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడడం జరిగింది. 2.5 సంవత్సరాల నుంచి అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏళ్ళనాటి శని. వీళ్ళకి అర్ధాష్టమ శని అంటే 4th హౌస్లో శని ప్రభావం చేత మానసిక వ్యధ, అనారోగ్యం అన్నిటికీ కూడా ఇలాంటివి అనేక రకములైన ఇబ్బందులు పడడం జరిగిందనమాట. వీరికి రానున్న రోజులు చాలా మంచి రోజులనే తెలుస్తూ ఉంది. ఎందుకంటే 2025వ సంవత్సరం మార్చి 29 తర్వాత శని మారుతాడు కాబట్టి మీకు ఖచ్చితంగా కూడా విజయం సాధిస్తారు. ధనపరంగా కూడా మంచి జరుగుతుందన్నమాట. అయితే ప్రత్యేకించి మాతృవర్గం తరపు నుంచి కానీ, మాతృ సంబంధమైన వ్యవహారం కానీ చాలా జాగ్రత్తలు పాటించాల్సి వస్తుందన్నమాట. అదేవిధంగా స్త్రీ మూలకంగా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే మంచిది. మౌనంగా ఉంటే చాలా మంచిది అనమాట. ఎందుకంటే మన జాతకాన్ని పరిశీలించినప్పుడు చతుర్థం మకరమైంది కాబట్టి చతుర్థం, పంచమం మరి అన్ని విధాలుగా కూడా గ్రహస్థితులు ఏ ప్రభావాన్ని చూపించబోతున్నాయో మనకు అర్థమవుతుందన్నమాట. పంచమంలో రాహు ఉండటం వల్ల వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఎప్పుడైతే ఈ మీనంలోకి రాహు ప్రవేశించాడో తెలిసి కానీ తెలియక కానీ సమస్యలు ఎదురయ్యాయి. అనారోగ్య సంబంధమైన ఇబ్బందులు పడడం జరిగింది. అదేవిధంగా కొద్దిగా సంతాన సంబంధించిన వ్యవహారంలో ఇబ్బందులు పడడం జరిగిందనమాట. జరుగుతూ ఉంది కూడా రాహు ప్రభావం చేత. కాబట్టి ఈ యొక్క ప్రభావం తొలగిపోవడానికి దుర్గా సప్తశ్లోకి, దుర్గా సంబంధించిన మూలమంత్రము, అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకించి గర్భరక్షా స్తోత్రం అని ఉంటుంది. అది ప్రతిరోజు కూడా పారాయణం చేయండి. ఎందుకంటే గర్భ సంబంధమైన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా కూడా అన్నిట్లో రాణించగలుగుతారు. మంచి సంతానం కలుగుతుంది. సంతానం కూడా ఆయుష్ సంతానం, ఆరోగ్య సంతానం కలగటానికి దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిదన్నమాట. అదేవిధంగా గర్భరక్షా స్తోత్రం చదువుకుంటే ఖచ్చితంగా మంచి విశేషమైన సంతానం కలుగుతుందన్నమాట. వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం. ఎప్పుడైతే ఈ స్థానంలో మరి వృషభంలో ఉన్నాడనమాట గురువు. కాబట్టి గురువు మంచి స్థితిలో ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రభావాలు మన మీద ఎక్కువగా సూచిస్తూ ఉంటాయన్నమాట. అన్నిట్లో కూడా విజయం సాధించాలన్నా, అన్నిట్లో లాభాలు చేకూరాలన్నా గురుబలం ఉండాలన్నమాట. కాబట్టి అన్నిటికీ మీకు ఇప్పుడు రక్షణ కలుగుతుంది ఏంటంటే సప్తమ దృష్టి గురు అన్నమాట. గురు దృష్టి వృశ్చిక రాశి మీద పడడం వల్ల మంచి యోగదాయకంగా ఉంది. అన్నిట్లో కూడా లాభాలు చేకూరుతాయి. ఖచ్చితంగా కూడా ఏ గ్రహ ప్రభావం అయినా సరే గురు దృష్టి ఉంటే మంచి జరుగుతుంది కాబట్టి అన్నిట్లో విజయం సాధించవచ్చు అనమాట. అదేవిధంగా అష్టమంలో కుజుడు ఉన్నాడనమాట. ఈ అష్టమంలో కుజుడు ఉండటం, చతుర్థంలో శని ఉండటం, ఈ 2 గ్రహ ప్రభావాల వల్ల ఎంత చేసినా వ్యతిరేకత, ఎంత అన్నా మౌనంగా ఉండటం మంచిది. ఎందుకంటే గ్రహస్థితులు అనుకూలంగా లేనప్పుడే అందరూ మనల్ని అనే అవకాశం ఉంటుంది. అందరి ద్వారా మనం మాటపడాల్సి వస్తూ ఉంటుంది. అందరికీ కూడా ఈ విధమైన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే మంచిది. ఏదైనా సరే ఏ గ్రహం బాగుంది, ఏ గ్రహం బాగాలేదు, ఏ గ్రహస్థితుల వల్ల మనకి ఇలా జరుగుతున్నాయని తెలుసుకొని మన జాతకాన్ని పరిశీలించినప్పుడు జన్మ నక్షత్రం, జన్మరాశి ఇవి చూసుకొని ఒకవేళ వృశ్చిక రాశి వారికి జన్మరాశి అయితే కనుక ఈ విధంగా అర్థం చేసుకొని వారి గ్రహస్థితులు ఎలా ఉన్నాయనేది చూసుకొని జాగ్రత్త పడితే మంచిదన్నమాట. సహజంగా ఇప్పుడు జరుగుతున్న ఎక్కువ శాతం ప్రభావం చాలా కూడా శని ప్రభావం. శని శుక్ర కలయికతో ఉన్న ప్రభావం అర్ధాష్టమ శని అంటారు. దాంతోపాటుగా కుజుడు కూడా అష్టమంలో ఉండటం వల్ల ఈ 2 కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. చాలా జాగ్రత్తలు పాటించండి, మౌనంగా ఉండండి. మనం ఎప్పుడైనా సరే జాతకం చెప్పినప్పుడు నెగిటివ్ కన్నా పాజిటివ్గా ఆలోచించడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు గ్రహస్థితులన్నీ రివర్స్లో ఉండటం వల్ల అన్ని ప్రభావాలు మీ మీద పడడం వల్ల అనవసరమైన ఆలోచన, టెన్షన్,
క్రోధము, ఆవేశము, అనవసరమైన రోదన ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. అన్నిటినీ కూడా జాగ్రత్త పడడానికి ప్రత్యేకించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చాలా ముఖ్యమన్నమాట. ఈ సమయంలో లక్ష్మీ గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా తొందరగా అన్నిట్లో కూడా నివారణ కలుగుతుందన్నమాట. సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రం గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది. సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా కనుక ధ్యానిస్తూ స్మరిస్తూ తరిస్తే మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెళ్ళిపోతుంది. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి అధిపతి చూసుకుంటే కుజుడు అనమాట. కాబట్టి కుజుడు మన జాతకంలో కనుక బాగుంటే కనుక ఒక విధమైన ఉంటుంది, బాలేకపోతే అదొక ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి అష్టమంలో ఉన్నాడు కాబట్టి కోపము, క్రోధము, ఆవేశము, రుణము, రోగము ఇలాంటివి అధికమయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మనం సరిచేసుకోవాలంటే ప్రతిరోజు ప్రాతకాల సమయంలో లేచి ఉదయం పూట సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రం ఖచ్చితంగా చదువుకోండి. చదువుకుంటే రుణ సంబంధమైన దోషం తొలగిపోతుంది. ఇప్పుడు ప్రత్యేకించి మీకు 2 ప్రభావాలు ఎక్కువగా సూచిస్తూ ఉన్నాయి. ఒకటి రుణ ప్రభావం, రెండోది కర్మ ప్రభావం. ఈ 2 చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి దీన్ని మనం ఎలా అయినా సరే ఖచ్చితంగా కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఎదుర్కొంటేనే మీకు జీవితం బాగుంటుంది. అంటే సహజంగా ఒక 1 మంత్ తర్వాత నుంచి మీకు చాలా బాగుందన్నమాట. ఈ 1 మంత్లో చాలా అనేక రకమైన సమస్యలు, అనేక రకమైన ఇబ్బందులు అన్నీ కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్ కనపడుతూ ఉంది. కాబట్టి మీరు అర్థం చేసుకొని, కర్మకారకుడు శని అన్నమాట, ఆయన చతుర్థంలో ఉన్నాడు. అదేవిధంగా మనకి రుణకారకుడు కుజుడు, ఆయన అష్టమంలో ఉన్నాడు. కాబట్టి కుజ శని కలయికతో ఉన్న ప్రభావం మీ మీద చూపించకుండా, ఆ ప్రభావం మీకు ఇబ్బంది పెట్టకుండా ఉండటానికి సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రం ఖచ్చితంగా చదువుకొని తీరండి. అదేవిధంగా ప్రదోషకాల సమయంలో ఈశ్వరారాధన చాలా ముఖ్యం. మీకు ప్రత్యేకించి ఈ కర్మ సంబంధమైన నివృత్తి కొరకు సాయంకాల సమయంలో పంచాక్షరి మహామంత్ర జపం చేసుకోవడం మంచిది. అదేవిధంగా మనకి ఉపదేశం లేనివారు దేవాలయంకి వెళ్ళి శివనామాన్ని స్మరిస్తూ ఓం నమ శివాయ అనుకుంటూ 11 సార్లు ప్రదక్షిణం చేయడం కానీ, లేదంటే చండీ ప్రదక్షిణం చేయడం కానీ ప్రదోష కాలంలో ఈశ్వరారాధన చేస్తే మీకు ఎటువంటి కర్మ అయినా నివృత్తి కలుగుతుందని శివపురాణంలోనే ఉంది. కాబట్టి ఖచ్చితంగా చెయ్యండి. ప్రతి దానికి సమస్య ఉంటుంది. ప్రతి గ్రహానికి ఆ గ్రహ ప్రభావానికి మనకి సమస్య ఉంటుంది. ఆ సమస్యకి పరిష్కారం కూడా ఉంటుంది. దయచేసి అందరూ కూడా ఏ విధంగా ఉందో, గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకొని వారు కనుక మంచి యోగదాయకంగా మంచి యోగాన్ని తెచ్చుకుంటే అన్నిట్లో కూడా శుభం కలుగుతుంది. అన్నిట్లో కూడా విజయం సాధించవచ్చు. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.